హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 210. ఆమె వలువలు దూరం చేసి అతడు కూడా నగ్నంగా మారగానే సిగ్గుగా వాళ్ళిద్దరి మీదకి బ్లాంకెట్ చేరుస్తుంది శ్రావణి. ఏంటే ఇది? అన్నాడు శౌర్య. మీరలా అడిగితే నేనేం చెప్పాలి? సిగ్గుగా ఉంది. ప్లీజ్ ఉండనివ్వండి అని ఆమె క్యూట్‌గా అడగడంతో అతడి ప్రేమ ఆమెకి చూపించడం మొదలుపెట్టాడు శౌర్య. ఏదో రహస్యం ఛేదిస్తున్నట్టుగా ఆమె బాడీ అంతా అణువణువు అతడి కళ్ళల్లో నింపుకుంటూ పెదాలతో స్పృశిస్తూ ఉంటే ఎక్కడా లేని తాపానికి గురవుతూ అతడి పేరుని సెకండ్‌కి ఒకసారి జపిస్తూ ఉంటుంది శ్రావణి. అతడి వెతుకులాటలో అతడికి కావాల్సిందే దొరికి ఆమె అందాలన్నీ చేజిక్కించుకొని ఆఖరికి ప్రేమ యుద్ధంలో ఆమెను గెలిపిస్తూనే అతడు కూడా గెలిచి అర్ధరాత్రికి ఆయాసంగా ఆమె నుండి విడివడి పక్కకి పడుకోగానే శ్రావణి కూడా ఆయాసంగా అతడి ఎదపైకి చేరి అతడిని చుట్టుకుంటుంది. 2 నిమిషాలకి ఆమె నుండి ఎటువంటి కదలిక లేకపోవడంతో ఓయ్ కళ్ళజోడు పడుకున్నావా? అని శౌర్య 2 సార్లు పిలిచినా కూడా ఆమె నుండి ఎటువంటి రిప్లై లేకపోవడంతో ఆమె గాఢ నిద్రలో ఉంది అని అర్థం చేసుకొని ఆమె నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. ఇన్ని రోజులు టెన్షన్‌లో ఏడుస్తూ చెల్లి ఎలా ఉంటుందో ఏంటి అని అర్ధరాత్రి వరకు పడుకోకుండా కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయింది శ్రావణి. కానీ ఇక అతడు ముందు అడుగు వేయకపోతే తను రోజూ అలాగే బాధపడుతుంది అని చెప్పి ఇవాళ ఆమెను దగ్గరికి తీసుకొని ఆమె మూడ్‌ని కాస్త డైవర్ట్ చేయడంతో కాస్త ఆలోచనలు ఏవీ దరిచేరకుండా హాయిగా నిద్రపోతుంది అతడి ఎదపైన. సమీర కూడా చాలా త్వరగా కోలుకుంది. ఎందుకంటే ఆమె కోసం స్పెషల్ డాక్టర్స్‌ని పిలిపించి మరీ ఆమెకి ట్రీట్మెంట్ ఇప్పించాడు కదా రుద్రబాబు. చరణ్ కూడా డైలీ ఒకసారి వచ్చి సమీరాని చూసి వెళ్తున్నాడు. కూతురంటే ఎంత ప్రేమ బాబుకి. అసలు అమ్మాయికి ఇలా జరిగినప్పటి నుండి అసలు వదిలిపెట్టడమే లేదు అని సంధ్య గారు చిన్న అల్లుడిని చూసి మురిసిపోతూ ఉంటారు కానీ బాబుగారు చేసిన పని తెలిస్తే అట్ల కర్ర కాల్చి వాత పెట్టేవాళ్ళే ఏమో. కానీ ఆ విషయం ఇంకా ఎవరికీ తెలియకుండా సెటిల్ చేసేశాడు రుద్ర ఆల్రెడీ. 10 నిమిషాల్లో చేసే స్నానం గంట అవుతున్నా కూడా అయిపోదు జీవన్ బాబుది. ఆ గంట పాటు వణుక్కుంటూ అతడికి స్నానం చేయించి మిగిలిన స్నానం మీరే చేయండి అని ఒంటికి పట్టిన చెమటలతో సమీర బయటికి వచ్చి నీకు కాస్త కూడా సిగ్గులేదే సారిక. అలా ఎలా అడుగుతావసలు? చూసావు కదా ఎలా ఉందో, ఎలా అయ్యిందో. వామ్మో! అని ఏసీ పెంచేసి బెడ్ మీద ఆయాసంగా కూర్చోవడంతో జీవన్ టవల్ కట్టుకొని వచ్చి ఆమె పరిస్థితికి నవ్వుకుంటూ అతడే హాల్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్‌లో ఉన్న జ్యూస్ బాటిల్ తీసుకొచ్చి సారిక చేతికి ఇచ్చి ఇది తాగి కాస్త కూల్ అవ్వు మేడం అని అన్నాడు చిన్నగా నవ్వుతూ. అతడిని చూడాలి అన్నా కూడా సిగ్గు ముంచుకు వస్తూ ఉంటే అతడిని చూడకుండానే ఆ జ్యూస్ బాటిల్ తీసుకొని కాస్త అది తాగి చల్లబడింది. వంట చేస్తాను జీవన్ గారు మీరు రెడీ అవ్వండి అని సారిక కిచెన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు కూడా అలసిపోయావు. ఉదయం నుండి హాస్పిటల్‌లోనే ఉన్నాం కదా! నువ్వు వండడం ఏం అవసరం లేదు. నేను ఆర్డర్ పెట్టాను ఆల్రెడీ. వస్తున్నాయి కూర్చో అని సారికని కూడా ఫ్రెష్ అవ్వమన్నాడు జీవన్. కానీ డ్రెస్ అని సారిక ఏడుపు మొహం పెట్టడంతో ఆల్రెడీ నీకోసం ఎప్పుడో తెప్పించి పెట్టేశాను మేడం అని వార్డ్రోబ్ చూపించగానే సారిక అందులో ఉన్న బట్టల్ని చూసి ఇవన్నీ ఎప్పుడు తీసుకున్నారు అని అడిగింది ఆశ్చర్యంగా. ఎక్కడికెక్కడో తిరుగుతూ ఉంటాను కదా అప్పుడప్పుడు నేనే షాపింగ్ చేసినప్పుడు నీకు కూడా తీసుకున్నాను పెళ్లి తర్వాత నీకు యూజ్ అవుతాయి అని. కాబట్టి వెళ్ళి స్నానం చేసి రావే అనగానే సారిక కూడా వెళ్ళి స్నానం చేసి రాగానే వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో ఇద్దరూ తినేసి అలసిపోవడంతో జీవన్ కౌగిలిలో ఒదిగిపోయి హాయిగా నిద్రపోయింది సారిక ఆ రాత్రికి. ఆ రోజు రాత్రి జీవన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి మార్నింగ్ జీవన్‌తో ఆఫీస్‌కి వెళ్ళి మరుసటి రోజు సండే అవ్వడంతో సమీరాని కలిసి అలాగే వేద దగ్గరికి కూడా వెళ్ళి వచ్చారు జీవన్, సారిక. ఆ తర్వాత సారిక తన హాస్టల్‌కి, జీవన్ అతడి వర్క్‌కి వెళ్ళిపోయాడు. అప్పటికే శౌర్య, శ్రావణి కూడా వచ్చి 15 రోజులు దాటడంతో ఇక ఇంటికి వెళ్దామే ఆఫీస్‌కి వెళ్ళాలి నేను. ఇప్పటికే వర్క్ అంతా అన్నయ్య ఒక్కడి మీదే పడుతుంది. చరణ్ కూడా ఆఫీస్‌కి వెళ్ళట్లేదు. కావాలంటే నీకిక్కడ ఉండాలనిపిస్తే ఇక్కడే ఉండవే కొన్ని రోజులు. నేను వెళ్తాను అన్నాడు శౌర్య. మీరు లేకుండా నేనెలా ఒంటరిగా ఉండాలి? నేను కూడా వస్తాను.
అని అంది శ్రావణి. సరే రేపు మార్నింగ్ బయలుదేరదాం అని ఆ రోజు అందరూ భోజనాలు చేసిన తర్వాత రేపు మార్నింగ్ అత్తారింటికి బయలుదేరుతున్నాను అని శ్రావణి చెప్పడంతో అలాగే తల్లి అని ఉదయం టిఫిన్ చేసిన తర్వాత శౌర్య సమీరాకి జాగ్రత్తలు చెప్తూ శౌర్య సమీరాకి జాగ్రత్తలు చెప్తున్నాడు. ఇప్పుడే ఆఫీస్‌కి వెళ్ళకు. అంతగా ఎక్కువగా వర్క్ ఉంటే నేను చూసుకుంటానులే ఆఫీస్‌లో సరేనా? అని. అప్పుడే సంజయ్ గారు అల్లుడిని, కూతుర్ని సోఫాలో కూర్చోబెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి కొత్త బట్టలు పెడుతూ సమీరాకి ఇలా జరగకపోతే బంధువులందరినీ పిలిచి సంబరంగా 16 రోజుల పండగ చేసుకునేవాళ్ళం బాబు. కానీ ఇలా జరగడంతో వీటి మీద ధ్యాస లేకుండా పోయింది. క్షమించండి బాబు అని సంధ్య గారు అంటుంటే అదేంటత్తయ్య సమీర అలా ఉండగా కూడా మనం పండగలు, ఫంక్షన్లు చేసుకునేలాగా ఉన్నామా? అలాంటివి ఏవీ వద్దు. మీరు దాని గురించి అస్సలు బాధపడకండి అని చెప్పి ఇక శ్రావణిని తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు శౌర్య. ఇంటికి వెళ్ళడంతోనే శ్రావణిని వేద దగ్గరికి వెళ్ళమని నేను అన్నయ్య దగ్గరికి ఆఫీస్‌కి వెళ్తున్నా. మమ్మీ బాయ్ అని చెప్పి ఎవరు పిలుస్తున్నా ఆగకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు శౌర్య. అప్పటికే రుద్ర వర్క్ వల్ల అలసిపోతున్నాడు రోజు. ఎటు ఆఫీస్లో అలాగే ఇంట్లో తెలుసుకుంటూనే ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు. హైదరాబాద్‌కి చాలా దూరంగా ఉన్న ఒక ఊరు పరమేశ్వరాపురం కల్పితం. ఒక చిన్న ఇంట్లో ఒక అమ్మాయి లైట్ గ్రీన్ కలర్ కుర్తాలో ఉంది. ఆ అమ్మాయి మొహం చూడడానికి చాలా బాధగా ఉంది. ఉదయమే లేచి ఆ ఇంట్లో 3 రూమ్‌లు ఉండడంతో ఇల్లంతా క్లీన్ చేసుకొని హాల్‌లో ఉన్న వాళ్ళ అమ్మ, నాన్న ఫోటోకి పువ్వులు పెట్టి దీపారాధన చేసి ఆ ఫోటోలు చూస్తూ దండం పెడుతూ ఉంటే ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఆమె ప్రమేయం లేకుండానే. కాస్త పెద్ద తమ్ముడు రావడంతో కాస్త రుద్రకి వర్క్ ప్రెషర్ తక్కువయింది. అలాగే చరణ్ కూడా రోజు సమీరాని చూడడానికి వెళ్తూ ఉంటే, ఇప్పుడు నేను బానే ఉన్నానురా. అయినా ఎందుకు బాధపడుతున్నావు? నువ్విలా ఆఫీస్‌కి వెళ్ళకుండా నా చుట్టే తిరుగుతూ ఉంటే ఎలా? చెప్పు. అక్కడ ఇప్పటి వరకు పెద్ద బావగారు ఒక్కరే వర్క్ చేసుకుంటూ ఉన్నారు. మొన్నే చిన్న బావగారు కూడా వెళ్లారు. నువ్విలా పని పాట లేకుండా ఉంటే ఎలా చెప్పు చరణ్? నువ్వు కూడా వెళ్ళి కాస్త బావ వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా! నేనిప్పుడు చాలా బాగున్నానురా. నిజంగా నన్ను నమ్ము. మన బేబీ మన దగ్గర లేదు అన్న బాధ ఒకటైతే ఉంది కానీ, ఏమో మనం చేసిన తప్పుకి దేవుడే శిక్ష వేశాడు అన్నట్టుగా దాన్ని మర్చిపోతున్నాను. అయినా ఎక్కడికి పోదు. నా బేబీ మళ్ళీ మన పెళ్ళయ్యాక మన దగ్గరికే తిరిగి వస్తుందని నాకు చాలా నమ్మకం నాకుంది. నీకు లేదా? అని అడిగింది సమీర. ఉంది అన్నట్టుగా చరణ్ తల ఊపడంతో మరి ఇంకేంటి? నువ్వు ఆఫీస్‌కి వెళ్ళు. నువ్విలా బాధగా ఉంటే నాకు చూడాలి అనిపించట్లేదు. పైగా నువ్వు పని పాట లేకుండా ఇలాగే ఉంటే ఇలాగే బాధపడుతూ ఉంటావు. వెళ్ళరా అని చరణ్‌ని బలవంతంగా సమీర ఆఫీస్‌కి పంపించేసింది. ఆ రోజు ముగ్గురు అన్నదమ్ములు వర్క్ అయిపోయాక ఇంటికి వెళ్ళడంతో చక్కగా సోఫాలో కూర్చొని టేబుల్ మీదకి కాళ్ళు చాపుకొని మరి వాళ్ళ అత్తయ్య చేసిన పకోడీలు తింటూ వచ్చిన వాళ్ళ బావలని చూస్తూ ఉంటే, అమ్మ నేను 2 డేస్ ఊరికి వెళ్ళాలి వర్క్ ఉంది అని రుద్ర చెప్పగానే వేద తింటున్న పకోడీ ప్లేట్‌లో పడిపోయింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.